కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం అయితే అతలాకుతలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి నిత్య అన్నదాన సత్రానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఆలయ పరిసర ప్రాంతాలైనటువంటి చప్టా దిగువ, రాజవీధి, చోప్రబజార్ సెంటర్, శిల్పినగర్ తదితర కాలనీల నుంచి ప్రతిసారి భారీ వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు ఇలా ఆలయ పరిసర ప్రాంతాలకు రావడం అనేది నిత్యం జరుగుతున్న విషయమే. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అధికారులు ముందస్తు ప్రణాళికలు తీసుకోకపోవడంతో ఇటువంటి సమస్యలు తరచూ పునరావృతమవుతున్నాయని రామభక్తులైతే ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా భద్రాచల ఆలయానికి సంబంధించి బొమ్మల షాపులు ఉన్నటువంటి విస్తా కాంప్లెక్స్ వద్ద సైతం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి సందర్శించడానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ భద్రాచల పట్టణంలో ప్రతిసారి భారీ వర్షం కురిసిన ప్రతిసారి రామాలయ పరిసర ప్రాంతాలలో అయితే ఇటువంటి వరద నీరు వచ్చి చేరుతుండడంతో రామభక్తులు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని అయితే గతంలో ప్రజాప్రతినిధులకైతే అయింది, అధికారులకైతే అయింది, విన్నపాలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం దీనిపై కాస్త శీతకంగా వ్యవహరిస్తున్నారని అయితే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రామాలయ పరిసర ప్రాంతాలలో కొద్దిపాటి భారీ వర్షం కురిసిన ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో వరద నీరు గంటల కొద్ది నిలిచిపోవడం, ఇదే క్రమంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న రామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన నిత్య అన్నదాన సత్రంలో సైతం వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ నిత్యాన్నదాన సత్రం వద్ద ప్రతిరోజు వందలాది మంది భక్తులు స్వామివారి దర్శన అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే భోజనం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం నిత్యాన్నదాన సత్రానికి రెండు వైపులా ముఖద్వారాలు ఉంటాయి. ఒకవైపు వరద నీరు వచ్చి చేరడంతో రెండో వైపున వరద నీరు ఉండేటటువంటి ప్రాంతం వద్ద అయితే మనం ఉన్నాము. ఇటు నుంచి ప్రస్తుతం అయితే భక్తుల్ని అనుమతిస్తారా లేదా అనేది ఇంకా తెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయమే ఆలయ ఉన్నతాధికారులను లోకల్ ఏటీఎం పలకరించగా ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతానికైతే అన్నదాన సత్రంలోకి వరద నీరు వచ్చి చేరడంతో తాత్కాలికంగా నేడు అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద విరతన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లయితే దేవస్థానం అధికారులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం ప్రతి ఏడాది ఇట్లా జరుగుతున్న పరిస్థితులలో భక్తులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అయితే రామభక్తులు కోరుతున్నారు. క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.